ప్రెగ్నెన్సీకి మధ్య ఎంత గ్యాప్ ఉండాలో తెలుసా? నేను డాక్టర్ ఇందిరా చౌహాన్, ఆబ్స్టెటిషియన్ అండ్ గైనకాలజిస్ట్, ఎస్ఎస్ బాలాజీ హాస్పిటల్, నిజామాబాద్. సో ఐడియల్‌గా ప్రెగ్నెన్సీకి మధ్య 3 ఇయర్స్ గ్యాప్ అనేది ఉండాలి. కానీ 1½ ఇయర్ టు 2 ఇయర్స్ ఉన్నా కూడా సరిపోతుంది. డెలివరీ అనేది నార్మల్ ద్వారా అయినా, సిజేరియన్ సెక్షన్ ద్వారా అయినా ఈ గ్యాప్ తీసుకోవడం చాలా మంచిది. ఈ గ్యాప్ వల్ల అటు తల్లి ఆరోగ్యము ప్లస్ బిడ్డ ఆరోగ్యం రెండూ కూడా చాలా చక్కగా ఉంటాయి. తల్లి డెలివరీ నుంచి రికవరీ అవ్వడానికి అంటే ఫిజికల్‌గా, న్యూట్రిషనల్‌గా తన మెంటల్ హెల్త్ కూడా స్ట్రాంగ్ అవ్వడానికి ఈ గ్యాప్ చాలా అవసరం. అండ్ బిడ్డకు, తల్లికి మధ్య ఒక ఎమోషనల్ బాండ్ అనేది చాలా చక్కగా ఏర్పడుతుంది ఈ గ్యాప్‌లో. దీనివల్ల బిడ్డ యొక్క డెవలప్‌మెంట్ కూడా చాలా బాగుంటుంది. సో గ్యాప్ తీసుకోకపోవడం వల్ల అంటే అన్‌ప్లాన్డ్‌గా ప్రెగ్నెన్సీస్ రావడం వల్ల మదర్ హెల్త్ అనేది దెబ్బతింటుంది. మదర్‌కి రక్తహీనత రావడం, లేదా డెలివరీస్ ప్రీటర్మ్‌గా కావడం, లేదా లో బర్త్ వెయిట్ బేబీస్ పుట్టడం అనేది చూస్తూ ఉంటాము. అలా కాకుండా గ్యాప్ తీసుకోవాలంటే మీరు డాక్టర్‌ని సంప్రదించి కాంట్రాసెప్టివ్స్‌ని ఫాలో అయితే చాలా బాగుంటుంది. దీనివల్ల బోత్ మదర్ అండ్ బేబీ ఇద్దరు కూడా హెల్తీగా ఉంటారు. థ్యాంక్ యూ.